ఎక్కడికి వెళ్తున్నాం అద్విత? స్వాతిక. హ్యాపీ? బలవంతా నీవేనయ్యా, బలవంతా నీవేనయ్యా, బలవంతా నీవేనయ్యా, బలవంతా నీవేనయ్యా, నా బలవంతా నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, సర్వస్వం సర్వస్వం రాత్రి నిన్ను వేడి, ప్రతిదినము నిన్ను కోరి, నా ఆశతో వేచియున్న నీవేన నమ్మకం, కాచుకున్న నీవేను నా దైవం, ఆశతో వేచియున్న నీవేగ నమ్మకం, ఒట్టుతో కాచుకున్న నీవేగ నా దైవం. జవాన్ జవాన్ జవాన్, నా ప్రార్థన వినువాడు, నా ప్రార్థన వినువాడా. తట్టు నా కరములు చెప్పుచున్నాను,
ఎండిన భూమి వలె నిలిచి ఉన్నాను. నీ తట్టున కరములు జాపుచున్నాను. నా పైన కురిపించు ప్రభు, కొట్టుకున్నవి మరలా ప్రయత్నిస్తున్నాను. అడుగడుగు నా తోడై కొట్టుకున్నాను చేర్చవా, విడిచిపెట్టకు ప్రభు. ప్రయత్నిస్తున్నాను. అడుగడుగు నా తోడై కొట్టుకున్నాను చేర్చవా. యెహోవా నా దేవా, నీకే నన్నది బాధలో ఔషధం. నీ ప్రేమే కాదా యెహోవా నా దేవా, నీవే నాకున్నది బాధలో ఔషధం. నీవేమే కాదా యెహోవా, యెహోవా, యెహోవా. నా ప్రార్థన వినువాడా, నా ప్రార్థన వినువాడా. శక్తియే వినిపించును, నీ శబ్దమే లేవనెత్తును. హాయ్ హాయ్ చెప్పు. ఎక్కడికి వచ్చావు దిదా? ఎక్కడికి వచ్చా చెప్పు. వార్తకు వచ్చావా? మా పాప కూడా అర్థమవుతుంది బాగా. డైరెక్ట్గా చెప్పకూడదు. డైరెక్ట్ చెప్తే ఏదో చిన్న హ్యాపీనెస్ ఉంచాలన్నట్టుగా తిన్నట్టుగా అమాయకంగా చెప్తుంది కావాలని. తను తెలుసు కావాలని వీడియోలో తను కూడా హైప్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. అది కొంచెం ఫ్యామిలీ ప్యాక్. ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీకి వెళ్తుంటాం. ఈ జీసస్ మాత్రం చెప్పడానికి వచ్చాము. ఎస్పీజీ గ్రౌండ్స్ వెనక చర్చ్ గ్రౌండ్స్ అన్నమాట. ఇవి చర్చ్ ఉంది ఇక్కడ. ముందు అందరం మేము ఏంటంటే మెయిన్ ఈ షర్ట్స్ వేసుకున్నాం అన్నమాట. జీసస్ లవ్స్ యూ అని, ఏసు నేను ప్రేమిస్తున్నాడని, ఏసే మార్గంపై ఏసే సత్యము ఏసే జీవం అని చెప్పి షర్ట్ మీద రాసుంటుంది అన్నమాట. ఈ షర్ట్స్ స్వార్థ షర్ట్స్ దివ్యానే ఆర్డర్ ఇచ్చి చేయించుకుని మీకు కూడా ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి. తన దగ్గర షర్ట్ కూడా ఉందంటే చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి మా దగ్గర. చిన్నపిల్లలకు కూడా మేము ఆర్డర్ ఇస్తే మీకు తెప్పించగలుగుతాము. ఇంకా చిన్నపిల్ల పాప దెబ్బర ఉంది కదా, ఆయన దగ్గరకు 1.5 years. సో ఆ చిన్న పాపలకు కూడా చిన్నపిల్లలకి కావాలన్నా కూడా ఉన్నాయి. మరి 6 months పిల్లలకు కూడా చేసాము. సో ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఇట్లా స్వాత్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలా డ్రెస్ వేసుకొని అన్నీ ఉంటే, అంటే మన స్వాత్ చేస్తుంటే మా ఉద్దేశం, ఈ డ్రెస్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనమే కరపత్రిక అవ్వాలి అంటారు కదా. సో అలా మనమే ఒక మన్ని చదివితే చాలు. ఆ పేపర్ పేపర్ ఇచ్చిన కరపత్రిక పడేయచ్చు. కానీ మన పైన చదువుతుంటారు కదా టెక్స్ట్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అట్లా టైప్ లాంగ్వేజ్లో రాయడం వల్ల ఎవరైనా చదవగలుగుతారు. దీన్ని స్టూడెంట్స్ కానీ చదువుకోవడం కావచ్చు, నార్త్ ఇండియా వాళ్ళు కావచ్చు, కానీ అందరూ చదువుతారని ఆశతో ఇలా రాసుకొని ఇస్తున్నాం అన్నమాట. సో వచ్చేటప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది. సో ఇలాంటి షర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయండి. ఎవరైనా చేస్తే కూడా ఎంకరేజ్ చేయండి. మంచి మీరు కూడా వేసుకొని స్వాచ్ చేయండి. ఎవరైనా స్వాచ్ చేద్దాం అనుకున్న వాళ్ళు. బాయ్ ఫ్రెండ్స్. సువాత షర్ట్లు వేసుకున్నాం మేము. సువాత షర్ట్ ఏది బ్రా? అమ్మో నేను చెప్పకుండా నేను చెప్పేస్తుంది సువాత షర్ట్ అంట. నాదేది? నీదేది? బాగుందా సువాత షర్ట్? బాగుందా? నచ్చిందా? ఫోటో తీస్తా ఇచ్చుడు.
एक ऐसा इंसान चाहिए जो कभी पाप नहीं किया है। పాపము నుంచి విడిపించడానికి ఒక ఆయన కావాలని బైబిల్ సెలవిస్తుంది. लेकिन सारे जगत में जितने जो कोई भी लोग हैं सब लोग पाप में भरे हुए हैं। ఈ సంసారంలో ఎవరైతే ఉన్నారో అందరూ పాపం చేశారని దేవుడికి సెలవిస్తున్నాడు. और मैं ఎత్తుకుంది ఎత్తుకుంటే జాగ్రత్త పదా ఇది వన్ తెలుగు తెలుగు ట్రాన్స్లేట్ చేయాలంట. यदि हरा मिले మనం ఇంకొకసారి కలుస్తామని తెలియదు కానీ पैसा, अमीरी, स्वास्थ्य, खुशी और बच्चे दादों की इस तेज दुनिया से सब इतने व्यस्त है कि एक दूसरे के नमस्ते करने के लिए भी वक्त नहीं है। అందరినీ చేశాడు. और अपना प्रेम हमको दिया है ఆయన ప్రేమని మనకి ఇచ్చాడు. ताकि हम सब एक दूसरे को प्यार करें। మనము ఆ ప్రేమను తీసుకొని ఎదుటి వాళ్ళని అందరినీ కూడా ప్రేమించాలి. लेकिन इस दुनिया पे एक दूसरे के प्यार नहीं है। మరి ప్రపంచంలో ఈ లోకంలో చూసుకున్నట్లయితే మనకి ఆ ప్రేమ దొరకడం లేదు. सारे दुनिया में नफरत भरा हुआ है। ఇప్పుడు ఇక్కడ అంతా కూడా చెడు తప్ప ఏమీ లేదు. पापा बेटा से नफरत करता है, తండ్రి కొడుకుతో కూడా కోపంగానే మాట్లాడుతున్నాడు, ద్వేషంగానే మాట్లాడుతున్నాడు. माँ बेटी से नफरत करती है, అమ్మ కొడుకుతో కూడా అలాగే ప్రేమగా ఉండట్లేదు. भाई भाई से नफरत करता है। అన్న తన తమ్ముడితో కూడా అలాగే ప్రేమ కలిగి ఉండట్లేదు. इस प्रकार से अनेक మన జీవితానికి ఒక ఉద్దేశం ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలనేది మన జీవితం యొక్క ఉద్దేశము. तो इसीलिए हमको पाप से बचना जरूरी है। కాబట్టి మనము పాపం నుంచి రక్షించబడాలి. अगर हम पाप से नहीं बचेंगे तब कभी भी किसी से प्रेम नहीं कर पाएंगे। మనం పాపం నుంచి రక్షించబడలేకపోతే మనం ఒకరికొకరు ఎప్పటికీ ప్రేమించుకోలేము. और इस पाप से बचाने के लिए परमेश्वर मानव रूप धर के आए। మనం ఈ పాపమును ఇలా మనం పాపం నుంచి రావాలంటే మనం యేసు ప్రభుని నమ్ముకోవాలి. इस जगत पे जन्म लिए, इस जगत में जन्म लिए ఈ భూమి మీద మనం పుట్టాం కదా, ताकि हमको पाप से बचा पाए। पाप से నుంచి మనం రక్షించబడతాము. और इस दुनिया पे वो अपना जीवन जिए। మనం ఈ భూమి మీద జీవితం జీవిస్తున్నాం కదా. एक दिन ऐसा आया, ఒక రోజు ఇలా జరిగింది. परमेश्वर को मरना पड़ा, మన పరమేశ్వరుడైన యేసు ప్రభువుకి మరణించాల్సిన అవసరం వచ్చింది. लेकिन वो परमेश्वर है, वो कैसे मर सकते हैं? ఆయన పరమేశ్వరుడైన దేవుడు కదా, పరమపిత కదా, ఆయన ఎలా మరణించగలిగాడు? वो जैसे परमेश्वर थे ऐसे मानव भी थे, ऐसे मनुष्य भी थे। అందుకే ఆయన మరణించడానికి కుదిరింది. यदि वो मर गए फिर भी वो तीसरे दिन पे जी उठे, ఆయన మరణించాడు కానీ మూడో రోజు తిరిగి లేచాడు. और तीसरे दिन के जी उठ के वो दिखाए कि मैं परमेश्वर हूँ। ఆయన తిరిగి లేచాడు తర్వాత చెప్పాడు, నేను పరమేశ్వరుని కాబట్టి తిరిగి లేవగలిగాను అని చెప్పాడు. और वो खुद को प्रमाण दिए कि मैं ही सच्चा हूँ। ఆయన వాగ్దానం చేశాడు, నేనే నిజమైన దేవుణ్ణి అని చెప్పేసి. और बोले कि मैं तुम्हारे पाप के लिए मरा। ఆయన మళ్ళీ ఇంకా చెప్పాడు, నేను మీ పాపముల కొరకే మరణించాను అని చెప్పాడు. मैं परमेश्वर हूँ इसीलिए तीसरा दिन में जी भी उठा। నేను పరమేశ్వరుని దేవుణ్ణి కాబట్టి నేను మరలా తిరిగి మూడో రోజు తిరిగి లేవగలిగానని చెప్పాడు. तो मेरे प्यारे भाई और बहनों, నా ప్రేమైన సహోదరులారా, अगर वो प्रभु यीशु मसीह को हम विश्वास करेंगे, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం నమ్ముకున్నట్లయితే हमको वो पापों से बचाएंगे మనం కూడా ఆ పాపం నుంచి రక్షించబడతాము. और हम पाप से उद्धार करेंगे। మనం కూడా పాపం నుంచి విడిపించబడతాము. और अगर हम पाप से उद्धार पाए మనం ఆ పాపం నుంచి విడిపించబడినట్లయితే तो हम एक दूसरे को प्रेम कर पाएंगे, మనం ఒకరినొకరు ప్రేమించుకోగలుగుతాము. एक दूसरे से हम प्यार कर पाएंगे। మనం ఒకరికొకరం ప్రేమించుకోగలుగుతాము. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి, ఆయన మీ పాపములను క్షమిస్తాడు. Believe Lord Jesus Christ, He will forgive your sins. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి, మీ రోగమును కుదురుస్తారు. Believe Lord Jesus Christ, He will take away your sickness. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి, విడిపోయిన కుటుంబాన్ని తిరిగి వెళ్తారు. If you believe Jesus Christ, the broken-hearted, He will unite us. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి, చెదిరిపోయిన మీ పిల్లల్ని మళ్ళా మీ దగ్గర తీసుకుని వస్తారు. If you believe Jesus Christ, if you broken your heart, your family is broken, He will unite us. యేసు ప్రభు విశ్వాసం ఉంచి ఆయన మీ ఆత్మకు శాంతిని ఇస్తారు. If you believe Jesus Christ, you get a peace in your heart. ఒక ప్రయాణం లాంటిది.
Dear friends, our life is like a traveling. ఎక్కడ ఒక చోట దిగి వెళ్ళిపోతుంటాం. We have to get down somewhere. అలాగే ఈ లోకయాత్ర ముగించిన తర్వాత After finishing our ఎక్కడికి వెళ్తాము అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. where we are going, we have to, that's a big question. దాని మీదనే మన జీవిత యాత్ర అంతా ఆధారపడి ఉంటుంది. This is life traveling. యేసు ప్రభు పరలోక నివాసి. If Jesus Christ live in heaven, ఆయన సృష్టికి కర్త. Jesus Christ, he created this wonderful ఆయన world. దేవుడు అని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. We can say Jesus Christ is Lord. We can show many reasons. ఆయన నరవతారిగా భూలోకానికి వచ్చారు. Jesus Christ came as a man. ఆయన పరిశుద్ధ జీవితాన్ని జీవించారు. He lived a holy life on this earth. కరుణ జాలి ఆయన చూపించారు. He showed love and grace. వ్యాధిగ్రస్తులను బాగు చేశారు. Thus he healed sick people. చనిపోయిన వ్యక్తులు సజీవులుగా లేపారు. Those who died, he rose again. He gave a life to them. యేసు ప్రభు తుఫాన్ని గద్దించారు. And परमेश्वर आंधी तूफान को रोक दिया. యేసు ప్రభు మరణాన్ని జయించారు. यीशु मसीह मरने के बाद जी उठा. యేసు ప్రభు మనల్ని ప్రేమించారు. यीशु मसीह हमसे प्यार करते हैं. భూలోకాన్ని విడిచిపెట్టి భూలోకం మన పాపం కొరకై ఆయన తన ప్రాణాన్ని సమర్పించారు. यीशु मसीह स्वर्ग छोड़ के इस धरती में आया. ఆయన సజీవుడిగా తిరిగి లేవడమే కాకుండా इनका अंदर जीवन है, जीवन से जी उठा. ఆయన ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి వారిలో జీవిస్తున్నారు. जो कोई विश्वास करते हैं उनका अंदर यीशु मसीह रहने वाला है. ప్రపంచ ప్రజలకి శుభవార్త. ये पूरा संसार को खुश खबर. పాపులెవరూ నరకానికి పోవక్కర్లేదు. पापी लोग नरक जाने की जरूरत नहीं ఏ है. మతంలో ఉన్నా, कोई भी जाति भेद हो, పురుషులైనా, स्त्री हो पुरुष हो, ఏ స్థితి అయినా ये कोई भी स्थिति में है, నరకానికి పోవక్కర్లా. नरक जाने की जरूरत नहीं है. దేవుడు మనల్ని ప్రేమించి परमेश्वर हमसे प्यार करके మన పాపానికి శిక్ష ఆయనే భరించాడు. हमारा पापों के बदले उन्होंने वो पाप ले लिया. మన శిక్ష మనం భరించలేము. हमारा जो शिक्षा है हम नहीं सहन सकते हैं. ఆయన మన పాపాలని క్షమించినట్టుగా यीशु मसीह जैसे हमारे पापों को क्षमा किया, ఆయన రుజువు ఏంటంటే మరణాన్ని జయించి తిరిగి లేచారు. ये कारण क्या है? मृतकों को जिलाया. ఆయన త్వరలో భూలోకానికి రాబోతున్నారు. यीशु मसीह जल्दी इस धरती में आने वाला है. ఈ భూమి మీద इसी संसार में ఈ పరిపాలన చేయబోతున్నారు. और धार्मिक और राज्य चलाने वाला है. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో పరలోక రాజ్యం చేరతారు. जो कोई स्वर्ग राज जाएगा, అంతేకాకుండా ఈ లోకంలో శాంతి కలిగి జీవించారు. संसार में शांति के साथ जीवन बिता सकते हैं. ప్రభువునందు విశ్వాసం ఉంచండి. यीशु मसीह पर विश्वास करो, మీ జీవితానికి నెమ్మది శాంతి ఇస్తారు. आपका जिंदगी में शांति मिलेगा, आनंद मिलेगा. మీ విద్యలో ఉద్యోగంలో సహాయం చేస్తారు. आपका नौकरी में मदद भी करेगा. కుటుంబాన్ని కాపాడతారు. आपका परिवार को सुरक्षित करेगा. నెమ్మది సమాధానం ఇస్తారు. शांति समाधान यीशु मसीह के अंदर मिलेगा. మన పాపం నరకానికి మనం తీసుకుపోతుంది. हमारा पाप कहाँ ले जाएगा? नरक ले जाएगा. అందుకే దేవుడు భూలోకానికి రావాల్సి వచ్చింది. इसलिए परमेश्वर इस धरती में आया है. ఆయన భూలోకంలో జీవించి इस धरती में यीशु मसीह जी के అవతారిగా मानव रूप में जिया, అద్భుతాలు చేశారు. बहुत अचंबक कार्य किया. ఈ రోజు వరకు ఎవరు కూడా యేసు ప్రభు జీవించినట్టుగా జీవించాల. यीशु मसीह जैसे जिया ऐसा जीवन कोई भी नहीं बताया. सॉरी, यीशु मसीह जैसे जिया ऐसा जीवन कोई नहीं जिया अभी तक. చెప్పండి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. यीशु मसीह पर विश्वास करो, ఆయన మీ పాపాలను క్షమిస్తారు. वो आपका पाप क्षमा करेगा. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచండి. यीशु मसीह पर विश्वास करो, ఆయన మీకు స్వస్థత చేకూరుస్తారు. आपको स्वस्थ करेगा, चंगाई करेगा. యేసు నందు విశ్వాసం ఉంచండి. यीशु मसीह पर विश्वास करो, మీ కుటుంబాన్ని నిలబెడతారు. आपका परिवार को ठीक करेगा. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచండి. यीशु मसीह पर विश्वास करो, మీకు నెమ్మది సమాధానం ఇస్తారు. शांति समाधान मिलेगा. యేసు నందు విశ్వాసం ఉంచండి. यीशु मसीह पर विश्वास करो, లోకయాత్ర తర్వాత స్వర్గం ఉందనే విషయాన్ని ఆయన తెలియజేస్తారు. इस धरती के बाद दूसरे लोक है, वो परलोक राज है, वो भी आपको देगा. యేసు నందు విశ్వాసం ఉంచండి. यीशु मसीह पर विश्वास करो, మీ జీవిత యాత్ర సుఖమయం అవుతుంది. आपका जिंदगी ठीक हो जाएगा. మోసపోవద్దు. और ये चिंता नहीं करना. దేవుడు మనల్ని పుట్టించాడు. परमेश्वर हमको रचा, ఆయన మనం పోషించి సంరక్షిస్తున్నాడు. हमको वो चलाने वाला है.
ఒకనాడు ఆయన వద్దకు మనం పోవాలి. एक दिन उनके पास जाना है. ఎలా వెళ్ళాలో మనకు తెలియదు. कैसे जाना हमको मालूम नहीं. ఆయన తానే మార్గమై భూలోకానికి వచ్చాడు. यीशु मसीह मार्ग है, वो दिखाने के लिए परमेश्वर इस धरती में आया. విశ్వాసం ఉంటే మన జీవితాలకు మార్పు కలుగుతుంది. यीशु मसीह पर विश्वास करे तो हमारा जिंदगी को మన చెడ్డ గుణాలు మారేస్తుంది. విశ్వాసం ఉంచండి. यीशु मसीह पर विश्वास करो, మన ఇతరులందరినీ ప్రేమించగలుగుతాం. हम दूसरों से प्यार कर सकते ఆయన हैं. మనం ప్రేమించే వ్యక్తి. वो हमसे प्यार करने वाला है. ఆయన మనం దీవించే వ్యక్తి. మన పాపాన్ని తీసివేసే వ్యక్తి. हमारा पाप निकालने वाला परमेश्वर है. క్షమించే వ్యక్తి. यीशु मसीह हमको क्षमा करने वाला है. నెమ్మది సమాధానం ఇస్తారు. और शांति यीशु मसीह के द्वारा हमको मिलेगा. तो बहनों, ప్రియమైన సోదర సోదరులారా, एक खुश खबर लेके आया मैं. ఈ శుభవార్తను తెచ్చాం ఈ ఉదయకాలం. यीशु मसीह राजों का राजा, యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ये आने वाला है. ఆయన మరలా రాబోతున్నారు. यीशु मसीह ने कहा जल्दी आने वाला है. ఆయన త్వరగా రాబోతున్నారు. आने से पहले विश्वास करो. ఆయన విశ్వాసం ఉంచండి. यीशु मसीह पर विश्वास करे तो ఆయన విశ్వాసం ఉంచితే हमारा पाप क्षमा हो जाएगा. పాపాలు క్షమించబడతాయి. यीशु मसीह पर विश्वास करे तो ఆయన విశ్వాసం ఉంచితే अनंत जीवन मिलेगा. జీవం మనకు వస్తుంది. यीशु मसीह पर विश्वास करे तो యేసునందు విశ్వాసం ఉంచితే मोक्ष मिलेगा. మన పరలోక రాజ్యం వస్తుంది. यीशु मसीह के द्वारा ही मोक्ष पा सकते हैं. మోక్షాన్ని యేసు ద్వారానే సంపాదించుకోగలుగుతాం. यीशु मसीह ने कहा యేసు ప్రభు ఈ రీతిగా చెప్పాడు, मैं मार्ग हूँ, నేనే మార్గాన్ని, मैं सत्य हूँ, నేనే సత్యాన్ని, मैं जीवन నేనే हूँ. జీవాన్ని. मेरे बिना परमेश्वर के पास कोई नहीं आ सकता है. నా ద్వారా తప్ప ఎవరు కూడా దేవుని ఎదుగు చేరలేరని చెప్పారు. हम परमेश्वर के पास जाना जरूरी है. మనం తప్పనిసరిగా దేవుని ఎదుగు వెళ్ళాలి. क्यों? ఎందుకు? अगर नहीं जाए तो అలా వెళ్ళకపోతే हम नरक जाना पड़ेगा. నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. परमेश्वर ने हमको रचा. యేసు దేవుడు మనం సృష్టించాడు. परमेश्वर को बोल रहे हैं, దేవుడు ఈ రీతి శబరిస్తున్నారు, ए मानव मेरे पास लौट के आ जाओ. పరిగెత్తి నా ఎదుగు రండి. 8 ఏళ్ల పాపని కూడా తిరిగి లేపారండి. 8 साल का बच्ची को भी वो फिर भी उसको जन्म दिया था. అలానే 3 రోజులు చనిపోయిన వారిని కూడా లేపారు. అందుకని ఇప్పుడే చెప్తున్నాము, तो अभी इसीलिए बोल रहा हूँ, अभी आप यीशु प्रभु में विश्वास कर लो. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచితే మనకి పరలోక రాజ్యం పొందుతామండి. అక్కడ అగ్ని ఉండదు. यीशु प्रभु में बोल सकते हैं, ऐसा चेंज होता है, हमारा मनुष्य पूरा चेंज रहते हैं. కానీ యేసు ప్రభు మాత్రం మారడండి. ఆయన మాట మారదు. फिर भी यीशु मसीह ने कभी भी उसका बाप भी चेंज उसका चेंज नहीं होता है. అందుకే ఒక్కసారి ఆలోచించండి. इसीलिए मैं बोल रहा हूँ, एक बात सोच लो, ఏ దేవుడైనా ఉన్నాడా పాపము లేని దేవుడు? कोई भगवान है क्या? वो उसमें कोई पाप नहीं था, ऐसा कोई भगवान है क्या? మేము చెప్తా, వీరందరూ పాపం చేసిన వాళ్ళే అండి. ये सभी लोग पाप करने वाला ही था. కానీ యేసు ప్రభు మాత్రము फिर भी यीशु ने పాపం మాత్రం చేయలేదు. కానీ ఆయన మానవుడిగా, हमारा आसपास में ही वो रहते. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు అండి. वो आज कल कभी भी एक ही जगह रहते. మనుషులు మారతారండి. हमारा लोग अभी Here is a beautiful couple, Divya and Abhilash. They came early morning with a car and they brought the children also. While they are distributing tracts, children also started to distribute the tracts to the people. So lovely children. And they are all, you can see they are wearing t-shirts, Word of God on t-shirts. Important thing is they are not ashaming to give the gospel to the people. See, they took the mics and sharing love of God on the road. They are sharing gospel and people are listening. See, I encourage families to come and share the gospel to the people who doesn't know Christ. As a Christians, we supposed to give gospel to the people. People are ready to take if you give a gospel. So this is our burden, and pray for them. Thank you. Pray for me also. Here you can see a beautiful couple. They came early morning with their car and with the children, and they both are software engineers. Brother is Abhilash, working in a IT industry, and her wife name is Divya.
while they are distributing tracts, children also took some of the tracts and giving tracts to the people. People are willing to take, and for bread and butter they are doing some job, but they came with the burden. Say they are wearing t-shirts, word of God on t-shirts. Even children also wear the t-shirts, and they came and they are doing. They are not ashaming to do gospel work. They are not ashaming to give gospel to the people on the roads. We also Christians not ashamed to do the God's work, and you can pray for me, you can pray for them. Thank you. Here is a beautiful couple you can see. Both are software engineers. Brother is working in IT industry, some company, and they came morning with their car, and they have two children. The children also distributing. When they saw the parents distributing the tracts, the both wife and husbands, they are distributing tracts and sharing love of God to the people on the road. And especially they were wearing t-shirts, word of God on t-shirts. Even children also wearing t-shirts on word of God. They are not ashaming to give the gospel. They are not ashamed to share gospel to the people. I really wondered when I saw them with two children and both wife and husbands wearing t-shirts and distributing tracts, and early morning they are coming and sharing gospel to the people. Please pray for them. I thank you. And physically ill, but still, serving the Lord. And the last is heads. What it is to learn from you guys. మనందరి నుంచి వచ్చి నేర్చుకోవడానికి వచ్చిన, that is wonderful. That is the example that God has said, I was not come here to be master or king, but to serve you all. And that is what Jesus Christ taught us. No matter how much you preach, you do greater things, but that as little as those two kids, even though we are physically ill, but see, example, when God start using, we can use anyone. Lastly, let us be humble. So, these three things, ఈ week అంతా మనం గుర్తు తెచ్చుకొని, let us preach the gospel, wherever you are, you can take the tracts as well. And I forgot to introduce, sister also. Sister, for me, sister is old, and for us, sister is, new. Probably, sister can share an introduction. My name is Grace Lee. I can నేను ఈరోజు సేవలో ఉన్నానంటే చాలా వరకు కొంత కారణం అంకుల్ నిడదవోలులో ఆయన మిషనరీ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు నేను చాలా విషయాలు నేర్చుకొని నార్త్ ఇండియా వేరే ప్రాంతాల్లో సువార్త లేని ప్రాంతాలు వెళ్ళాలని చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆయన చూడండి, అది 17 నుంచి 20 కిలోలు ఉంటుంది ఆ కాలు. ఆ బండి మీద కూర్చొని, నాకు కారు లేదు, బండి మీద కూర్చోవడానికి ఎంత టైం పడుతుందో మళ్ళీ దిగడానికి. అయినా సరే 3 రోజులు సువార్త సేవకు పని కట్టుకొని రిజర్వేషన్ చేసుకొని వచ్చి, మరి అన్న చెప్పినట్టు నేను నేర్చుకోవడానికి వచ్చానని అన్నాడు. చాలా సంతోషం. ఆయనతో పెద్దవాడు అయింది. జార్జ్ వెరవర్ గారు తెలుసా మీకు? ఓఎం ఫౌండర్. ఆయనతో కలిసి తిరిగి సేవ చేశాడు. ఆయనే భీమవరం, విశాఖపట్నం చాలా ప్రాంతాలు ఆయన ఇంటికి కూడా తీసుకెళ్ళాడు జార్జ్ వెరవర్ గారు. తర్వాత బక్సింగ్ గారితో కలిసి పనిచేశాడు 45 years బ్యాక్. కాలిపాంగ్ ఈ ప్రాంతాలన్నీ బక్సింగ్ గారితో కలిసి పనిచేశారు. మార్టిన్ గారు తెలుసా? అందులో మార్టిన్ గారు పాటలు రాస్తారు విశాఖపట్నం. ఆయన కలిసి పాటలు పాడేవాడు. మంచి గాయకుడు, రైటర్. చాలా అనుభవాలు ఉన్నాయి ఇలా చెప్పాలనుకున్నాను. సో ఆయన మన మధ్యలోకి రావడం చాలా సంతోషం. ఒకసారి వస్తే ఏదో హోటల్లో ఉంటే 2 అంకులు చూద్దరు కదంటే ఆశ్చర్యపడి, పబ్లిక్ గా ఎలా వాకింగ్ చెప్తున్నారు మీరు, ఆశ్చర్యపడి అది కమ్ నెక్స్ట్ టైం అని వచ్చాడు. తర్వాత ఇది చూసి నన్ను వాళ్ళ ఊర్లో పిలిపించుకొని వాకింగ్ చెప్తున్నాను. సో ప్రే ఫర్ అంకుల్, ప్రే ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీ దగ్గర ఏమన్నా వచ్చేయా ఇంకా ముందు కొనసాగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా వచ్చి జాయిన్ అయ్యి ఇలా రాత్రి 10 o'clock వరకు ఇక్కడ పని జరుగుతుంటుంది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధేవా, ఇది చేయబడినటువంటి పరిచయం బట్టి వందనాలు చూస్తున్నాం. ప్రభావ మా ప్రియులందరికీ ఇచ్చినటువంటి భారంపై కానీ నేను చూపిస్తున్నటువంటి ప్రజలందరినీ ప్రభావ అది ఈ దినం దర్శించండి. వారికి ఇచ్చినటువంటి కలపత్రికలు
అది వారు తీసుకొని ఆయన చదివేవారుగా వారి యొక్క మనసు ప్రేరేపించండి. వారి యొక్క తల్లి బండలాంటి హృదయాలను ఆయన మాంసం వలె ముఖ్యంగా చీకటి సామర్థ్యం కలిగిన దేవుడని నన్ను అది ఎవరైతే పడేసినారో ధృవీకరించినారో అతన్ని తీసుకొచ్చారో వారిని క్షమించండి. తిరిగి వారు మరొక తరుణం కలిగి వారు రావడానికి సహాయపడండి. పెద్దవా తండ్రి ఆయన విత్తి అయినటువంటి వాక్యాన్ని ఆయన 30 60 100 ఫలించడానికి సహాయపడండి. ఈ చేయబడినటువంటి పరిచర్యను ముద్రించండి. ప్రభా మా ప్రియులు ఆయన తిరిగి వెళ్తుండగా వారిని ఆశీర్వదించండి. వారి అవసరం అక్కడ తీర్చండి. వారి ద్వారా కుటుంబము ఫ్రెండ్స్ అందరూ జీవించబడితే సహాయపడండి. వారి ఉద్యోగాల్లో వీరిని బట్టి ఆయన యోసేపుని ఏ విధంగా అయితే ఆశీర్వదించినావో ఆ విధంగా యోసేపుని బట్టి ఆ దేశం అంతా ఆశీర్వదించబడదు. అలా మా ప్రియులు వారి యొక్క ఉద్యోగాల్లో వారి యొక్క చదువులో మా ఇతరులు ఆశీర్వదించబడటం సహాయపడండి. ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగడానికి సహాయపడండి. మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. Children also very much interested to worship and all these to gospel also. So they are interested. So they are only we have come like actually we are searching for Yona brother's number, but we didn't found. Unfortunately, we didn't found since December we are searching for this number. His contact. So we asked. We got this contact from one of my friends. So that's why I got his number. After that, we reached him and we came here. And we want to do the gospel in Hyderabad. We are doing in near to our village and our hometown. But we want to do a gospel in Hyderabad. So that's why we are searching for uncle's number. So but finally we found and in God's grace we got that number. Immediately we called and actually we reached here. And I am working as a software industry, Tech Mahindra in Baudurpalli, and we are staying in Bachpalli. Thank you. Thank you. Nalli Shirata Patiti